నేను బల్లగుద్ది చెప్తున్నా మావా, మీరు ఎప్పటిదాకా చూసిన అడ్వెంచరస్ మూవీస్ వేరు, ఇది వేరు. ఈ మూవీలో ఆఫ్రికాలో ఉన్న దట్టమైన అడవులు, నదులు, కేవ్స్ వీటన్నిటిని హై రెజల్యూషన్ లో అయితే చూడబోతున్నాం. సో హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. మావ, మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ మహేష్ అన్న SSMB 29. అయితే ఈ మూవీ గురించి ఈ వీడియోలో డెప్త్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే ప్రెసెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అండ్ వీళ్ళ రెమ్యున్యూషన్స్, మొన్న ఈ మూవీ నుంచి లీక్ అయిన క్లిప్ కి వచ్చే రెస్పాన్స్, అసలు రాజమౌళి గారు షూటింగ్ కోసం ఒరిస్సానే ఎందుకు ఎంచుకున్నారు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా వీడియో ముందుకెళ్లే కొద్దీ అన్నిటిని నీట్ గా డీటెయిల్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. సో నా నుంచి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఒకసారి కంటెంట్ ని చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ ఆడియన్స్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, ఎందుకంటే మావా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఐ హోప్ మీరు అంతమంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రెసెంట్ అయితే SSMB 29 మూవీ షూటింగ్ అయితే ఒరిస్సాలో ఉన్న కోరాపుట్ డిస్టిక్ లో అయితే జరుగుతుంది. నాకు ఫస్ట్ అనిపించింది అసలు రాజమౌళి గారు ఎందుకని ఈ ప్లేస్ ఎంచుకున్నారా అని. తర్వాత దాని గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకున్నాక అర్థమైంది. మెయిన్ గా ఆ డిస్టిక్ లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ పచ్చని తోటలు, లోయలు, జలపాతాలు, పెద్ద పెద్ద కొండలు, పచ్చని కాఫీ తోటలు అయితే చాలానే ఉన్నాయి. సో బేసిక్ గా ఈ మూవీ అడ్వెంచరస్ మీద బేస్ అయింది కాబట్టి సో ఈ డిస్టిక్ ని అయితే ఎంచుకున్నారు. మీరు ప్రెసెంట్ చూస్తున్న ఫుటేజ్ ఏంటంటే అక్కడ షూటింగ్ లో వేసిన పెద్ద పెద్ద భారీ భారీ సెట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ నేచర్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవైతే మన ప్రియాంక చోప్రా గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. అక్కడ నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ జస్ట్ ఈ ఒక్క మూవీ కోసం ప్రియాంక చోప్రా గారు నియర్ 30 crores రెమ్యున్యూషన్ అయితే తీసుకోబోతున్నారు. అండ్ మహేష్ అన్న రెమ్యున్యూషన్ కూడా తన కెరియర్ లో హైయెస్ట్ ఎవర్ రెమ్యున్యూషన్ అయితే ఈ మూవీ కోసం తీసుకోబోతున్నారు. అప్రాక్సిమేట్ గా ఎంత అంత అని చెప్పలేం, బట్ తన కెరియర్ లోనే హైయెస్ట్ ఎవర్ రెమ్యున్యూషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇంతకు మీరు మొన్న ఈ మూవీ నుంచి లీక్ అయిన వీడియో క్లిప్ ని చూసారా? కాపీరైట్ స్ట్రైక్స్ అయితే మన ఛానల్ పైన వేస్తారని చెప్పి వీడియోని అయితే పెట్టలేకపోతున్నాను, లేదంటే పెట్టుండేవాడిని. సో ఆ వీడియోలో ఏముందంటే మన మహేష్ అన్ని ఒక అతను ముందుకు తోసుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ ఆ ముందునైతే మన పృథ్వీరాజ్ వీల్ చైర్ లో అయితే కూర్చొని ఉంటాడు. జస్ట్ ఈ యొక్క చిన్న క్లిప్పే మొన్న ఎంటైర్ సోషల్ మీడియా అయితే షేక్ చేసింది. దీన్ని బట్టి ఈ మూవీకి ఏ లెవెల్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోండి. అండ్ మన రాజమౌళి గారి స్టాండప్ కూడా మామూలుగా లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఈ మూవీ కోసం కూడా మన మహేష్ అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. తన బాడీని ట్రాన్స్ఫర్ చేస్తూ, హెయిర్ ని గ్రో చేస్తూ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు మన మహేష్ అన్న. ఈ వీడియో అయితే రీసెంట్ గానే లీక్ అయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహేష్ అన్న మూవీ కోసం ఎంతలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మహేష్ అన్న ఈ మూవీలో మరి సింహం మాదిరి జుట్టుతో బాడీతో కనిపించబోతున్నాడు. బయట ఉన్న రిపోర్ట్స్ ప్రకారంగా ఈ SSMB 29 మూవీ స్టోరీ అయితే మన రామాయణంలో ఒక చిన్న ఎపిసోడ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి తీసారంట. ఎంటైర్ స్టోరీ అయితే కాదు, ఒక చిన్న రెఫరెన్స్ అయితే ఉండబోతుంది అనుకుంటున్నా. అండ్ అది కూడా ఏంటంటే మన గురూజీ హనుమంతుల వారు లక్ష్మణుని కాపాడడానికి కోసం సంజీవిని తీసుకొస్తారు కదా, సో దాన్ని రెఫరెన్స్ గా చేసి తీస్తున్నట్లు బయట అయితే టాక్ ఉంది. మరి చూడాలి ఏమవుతుందో. అండ్ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లోనే మన మహేష్ అన్న అండ్ ప్రియాంక చోప్రా వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని క్రూషియల్ సీన్ ని తీసారంట. అది కూడా ఎక్కడంటే హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో. అసలు మెయిన్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మనం రాజమౌళి గారు మన ఆడియన్స్ కి ఏం చూపించబోతున్నారంటే అన్ఫర్గెటబుల్ అడ్వెంచరస్ అక్రాస్ జంగల్స్, ఫారెస్ట్, రివర్స్ ఎక్సెట్రా. అంటే అర్థం చేసుకోండి ఈ మూవీలో ఈ నేచర్స్ ని ఎంతలా, నేచర్స్ లో ఉండే బ్యూటీస్ ని ఎంతలా డెరైవ్ చేసి చూపిస్తారో మనకి. రాజమౌళి గారి గురించి తెలిసిందే కదా, మనం ఆయన్ని ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. ఈవెన్ లాజిక్స్ కానీ ఏవి చిన్నది కూడా మిస్ చేయరు, మనం వేలెత్తి చూపించడానికి ఉండదన్నమాట ఇది తప్పు అని. అతని మూవీస్ లో అతను ఏదైనా సరే ఇన్ డెప్త్ గా రీసెర్చ్ చేసాకే కెమెరా అనేసి ఆన్ చేస్తారు. ఇది ఎలా చెప్పడం మర్చిపోయాను, మెయిన్ గా ఇది కదా చెప్పాల్సింది. ఈ మూవీలో కాశీ యొక్క హిస్టరీని కూడా చూపించబోతున్నారు. మెయిన్ గా కాశీ అయితే ఈ మూవీలో క్రూషియల్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. మరి అదేంటో చూడాలంటే ఈ మూవీ వచ్చేదాకా ఖచ్చితంగా ఆగాల్సిందే మన అంతమంది. మెయిన్ గా మీతో ఇంకో డిస్కస్ చేయాలి, అదేంటంటే కెన్యాలో కూడా ఒక షెడ్యూల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ కూడా దట్టమైన అడవులు అయితే చాలానే ఉన్నాయి. సో దట్ మనకి ఈ మూవీకి సంబంధించి ఇంకో ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఉంది. ఏంటంటే మన ప్రియాంక చోప్రా గారు నెగిటివ్ సీడ్స్ లో అయితే ఈ మూవీలో కనిపించబోతున్నారంట. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. మరి నేనైతే మాత్రం ఒకటే చెప్తాం మావా, మీరు ఎంత ఆలోచిస్తారో ఈ మూవీ గురించి, ఈ మూవీ అవుట్పుట్ అయితే దానికి మించే ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీ ఒక అడ్వెంచరస్ మైథాలజికల్ ఫిలిం. అసలు ఇది వరకు మనం ఎప్పుడు కని విని ఎరగని విజువల్స్ ని చూస్తాం. నేచర్ లో ఉండే బ్యూటీని అంతలా డెరైవ్ చేస్తారు మన రాజమౌళి గారు. మీరు ఈ మూవీ గురించి ఎంత ఇమాజిన్ చేస్తే దాని అవుట్పుట్ అయితే దానికి డబలే ఉండబోతుంది.
ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఏంటి బ్రో నీకు ఏమైనా ఇచ్చారా అంత లేపేస్తున్నావు మూవీ గురించి అంటే, నాకు రాజమౌళి గారు అయిన ఉండే నమ్మకం అటువంటిది. ఆయన ఇప్పుడైతే సాదా సీదా డైరెక్టర్ అయితే కాదు, తన లెవెల్ అయితే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి చేరుకుంది. అండ్ ముఖ్యంగా ఇది ఈ SSMB 29 మూవీ ఏదైతే ఉందో ఇది రిలీజ్ అయ్యేంత వరకు ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ని పెట్టించుకోండి. ఎందుకంటే వన్స్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఒక చిన్న రికార్డు కూడా మిగల రికార్డ్స్ అన్నిటినీ రప్ప అంటూ ఊర్చుకుంటూ పోతుంది. సో నేనేమైనా ఇంకేమైనా మర్చిపోయింటే కామెంట్ చేయండి మావా, లేదంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు కామెంట్ చేశారంటే అంటే కాదు, మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఏవైనా మూవీస్ గురించి అప్డేట్స్ ఏవైనా కావాలన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అయ్యి వీడియో చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియో ఎవరైతే లాస్ట్ దాకా చూసారో నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ భయ్యా.